సమ్మర్లో సీజనల్గా వచ్చే మరో కామన్ ఇన్ఫెక్షన్ డయేరియా, వామిటింగ్. 2-3 వీక్స్ నుంచి దేర్ ఇస్ అ హ్యూజ్ రైజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ కేసెస్. చాలా మంది పిల్లలు వామిటింగ్స్, హైడ్రేషన్, లూజ్ స్టూల్స్, నొప్పి, మోషన్లో చీమలాగా వంకలాగా వెళ్ళడము, ఈ ప్రాబ్లమ్స్తో ఓపీకి ఎక్కువగా వస్తుంది. చాలామందికి ఎక్కువ నీరసం అయిపోయి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. సమ్మర్లో ఈ ప్రాబ్లం కామన్గా ఎందుకు కనిపిస్తుంది? వామ్ టెంపరేచర్స్ వల్ల బ్యాక్టీరియాకి ఒక మంచి గ్రౌండ్ దొరుకుతుంది బ్రతకడానికి. ది థ్రైవ్ ఇన్ వార్మ్త్. సమ్మర్ వల్ల ఎక్కువగా రా ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్యారెట్, కీరా ఇలాంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు అందరూ. అవి సరిగా వాష్ చేయకపోతే బయట ఎక్కువగా జ్యూసెస్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెరుకు రసాలు, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి కంటామినేటెడ్ వాటర్తో తయారు చేసిన వెక్టర్స్, ఫ్లైస్, ఈగలు అలాంటివి ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని సర్ఫేసెస్ని కంటామినేట్ చేస్తుంది కూడా. ఇంకొక ముఖ్యమైన రీజన్ ఈ సీజన్లో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం, ప్రాపర్ హైజీన్ అండ్ శానిటేషన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, రీజన్స్ వల్ల డయేరియా, డిహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చుగా ఉండండి. ఎండలు పెరుగుతున్నాయి. పిల్లలకి హోమ్ మేడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హాట్ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. బయట తెచ్చే జ్యూసెస్, డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేయండి. హ్యాండ్ వాషింగ్ థరోగా ఉండేటట్టు కేర్ తీసుకోండి. డిహైడ్రేషన్ ఉంటే WHO, ORS, కోకోనట్ వాటర్ ఇలాంటివి మాత్రమే ప్రిఫర్ చేయండి.